మన దేశంలో ఆత్మలపై విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఆత్మ మమ్మల్ని ఆవహించిందని, ఆ ఆత్మ మమ్మల్ని బాధ పెట్టిందని, హైవే మీద వెళుతుంటే ఆత్మ కనిపించిందని, ఆ పాత బంగ్లాలో ఆత్మలు ఉన్నాయని, ఇలా పలు ప్రదేశాల్లో పలు రకాల ఆత్మలను చూశామని చెబుతూ ఉంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇప్పుడు అలాంటి వాటిలో మనం ఒక ఆత్మ స్టోరీ గురించి తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉన్న డుమూస్ బీచ్ ఒకటి. ఆ బీచ్కు రాత్రిళ్ళు వెళితే తిరిగి రావడం కష్టమేనట. బీచ్లో నడుస్తుంటే మన వెనక ఎవరో గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపిస్తాయట. తీరా చూస్తే ఎవరూ కనిపించరని అంటారు. ఆ బీచ్కి వెళ్లిన వాళ్లలో కొంతమంది అదృశ్యమైన ఘటనలు కూడా జరిగాయని చెబుతారు. ఇది ఏ ఒక్కరి అనుభవమో కాదు, చాలా మంది చెప్పిన విషయాలే. ఒకప్పుడు ఆ బీచ్ శ్మశానమని, చనిపోయిన వారి ఆత్మలు అక్కడ ఇంకా తిరుగుతూనే ఉన్నాయని ఒక నమ్మకం. ఆ బీచ్ లో పలు భయానక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈ బీచ్ లో ఇసుక కూడా వింతగా నలుపు రంగులో ఉంటుంది. ఆ ఇసుకను చూస్తే చాలా మంది భయపడతారట. మార్నింగ్ వాకర్స్ కి, పర్యాటకులకు ఆ ప్రశాంత వాతావరణంలో కూడా గట్టిగా అరుపులు, వింత ఏడుపులు, మూలుగులు వినిపించేవట. దాంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యేవారట. అసలు ఈ అందమైన బీచ్ లో ఏముందో తెలుసుకోవాలని ఉత్సాహంతో వెళ్లిన చాలా మంది జాడ లేకుండా పోయారని కూడా అంటారు. ఇవన్నీ గమనించి రాత్రిపూట బీచ్లో ఎవరినీ ఉండనివ్వరట. అయితే ఇదంతా ఒట్టి అబద్ధమని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. ఇక్కడికి పగలు మాత్రం జనం బాగానే వస్తారు, కానీ చీకటి పడితే మాత్రం ఆ బీచ్లో ఒక్కరు కూడా కనపడరు. రాత్రిళ్ళు బీచ్ దగ్గర ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్ళినా కానీ అక్కడిని ఎవరినీ ఉండనివ్వరు కూడా. అందుకే ఈ ప్రాంతాన్ని దెయ్యాల బీచ్ అంటారు. ఈ ప్రాంతంలో చీకటి పడిన తర్వాత ఎవరు ఉండకపోవడం వల్లనే దీనికి ఈ పేరు వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఆత్మలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న మనిషిలో నిరంతరం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెడ్ టీవీ మిస్టరీ.